చాందిని గారు నమస్తే అన్న, హాయ్ అన్న. మీరు గారు అంటే బట్ అపియరెన్సెస్ కోసం మీ ఇష్టం అండి. హాయ్ చాందిని. తిట్టుకోకండి నన్ను, ఎందుకంటే నాకన్నా చాలా చిన్నది కాబట్టి. యాక్చువల్లీ ఎప్పుడు కలర్ ఫోటో అప్పటి నుంచి మీ ఇంటర్వ్యూ చేద్దామని, బట్ మిమ్మల్ని పట్టుకోవడం నాకు కొంచెం కష్టమైందని చెప్పాలి. టు బి ఫ్రాంక్, చాలా మంది చాలా ఇంటర్వ్యూలు చూసేసి ఉంటారు. సో ఇంటర్వ్యూ కొంచెం ఫార్మల్ గా కాకుండా కాస్త సరదాగా ఒక మంచి టాపిక్స్ విచ్ ఇస్ రియల్లీ యూస్ఫుల్ ఫర్ us అనేది మాట్లాడదామని అనుకుని ఫిక్స్ అయ్యి వచ్చా. ఓకే, ఫెంటాస్టిక్. రీసెంట్లీ ప్రేమ కూడా మీ లింక్ పంపించింది నాకు. చూసారా? అన్ని అడిగేసావు కదే, ఇంకేం అడుగుతాను నేను అన్నా. ఇలాగే ఆవిడ ప్రతి ఇంటర్వ్యూ నాతోని అన్ని కవర్ చేస్తారు ప్రతిసారి, గ్యాప్ తీసుకుని, ఇంకా తర్వాత స్పేస్ లేకుండా ఉంటది. ట్రూ. సో నాకు కూడా ఎక్సైటింగ్ ఉంది మీరు ఏం అడుగుతారో అని. వాళ్ళు పొద్దున్న బలగం సినిమాలో రూపలక్ష్మి చేశారు కదా. అవునవును. తను మీతో ఒక మూవీ చేశారట. యాక్చువల్లీ ఆ సినిమా పేరు, ఆ సినిమా డైలాగ్ చెప్పగానే గుర్తొచ్చింది నాకు, బట్ సినిమా పేరు గుర్తు రాలేదు నాకు. డైలాగ్ మన జీవితంలో ప్రతి ఒక్కళ్ళు పరిచయం ఒకటి లెసన్ అయినా అయ్యి ఉంటుంది, సమ్మతమే అందులో చేశాను, లెసన్ అయినా అయ్యి ఉండాలి అని. బా, అది ఇన్స్టాగ్రామ్ లో ఎన్నిసార్లు రీల్స్ గా వచ్చిందో అసలు. కానీ ఎంత రిలేటబుల్ డైలాగ్స్, రిలేటబుల్ సిచ్యువేషన్స్ ఉన్న సినిమా కాబట్టి ఆ వయసులో ఆ వైపులో బాగా వెళ్ళింది అది. అంటే పొద్దున్నే ఫోన్ చేసింది 6:30, 7 o'clockకి ఫోన్ చేసి ఎవరిదే వాళ్ళ ఇంటర్వ్యూ అని అడిగితే మీదని చెప్పేవాళ్ళ. చాలా మంచి అమ్మాయే, వెరీ హంబుల్, తన పని తప్ప ఇంకేం పట్టదు తెలుసా, నేను తనతో పాటు కలిసి వర్క్ చేశానని చెప్తూ ఉండేది. సో స్వీట్ అండి, ప్లీజ్ నా థ్యాంక్ యూ చెప్పండి ఆవిడకి. ఇప్పుడు సరదాగా క్వశ్చన్, ఏవం ఎన్నో సినిమా మీకు? సరదా ఎవరికండి, మీకా నాకు? అది సరదా నేను లెక్క పెట్టాలి అంటే ఇంక్లూడింగ్ ఓటీటీ, థియేటర్ మాత్రమే? ఎవ్రీథింగ్. సినిమా ఇది సినిమా 20+ లో ఎక్కడ ఉంటదండి, 18, 19 ఎంత ఉంటది నాకు గుర్తులేదు, కౌంట్ చేయాలి. ఓకే, కూల్. 1, 5th అంటే మేబీ ఒక సినిమా వైజ్ లోని ఒక 14th ఎంత ఉంటది. వెబ్ సిరీస్ ఎందుకంటే మీరు వికీపీడియా కొట్టినప్పుడు అందులో కూడా కరెక్ట్ గా చూపించలేదు. అక్కడ యాక్చువల్లీ చాలా నేను చేయలేని సినిమాలు కూడా చేసినట్టు రాశారు అక్కడ. అవును. అది దాని వల్ల కొంచెం, ఎందుకంటే అది చాలా మంది గూగుల్లో నేను అది చదివి అదే ఇంట్రడక్షన్ తీసుకుంటారు. ఈ సినిమాలు అంటే నేను ఎప్పుడు చేసే సినిమాలు అనిపిస్తుంది. ఇది లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ లో ఉందని లేను, ఎక్కడ ఉందని ప్లీజ్ చూడండి. నారాయణ బ్రహ్మోత్సవంలో ఉన్నారండి, చిన్న క్యామియో అండి అది. సమంతక మణి అందులో ఉన్నారు. ఓకే, నేను రాసుకున్నా, ఏంటి ఇక్కడ ఉన్నారా, ఎక్కడ నేను చూడలేదు. లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ లో లేను, ప్రేమ ఇష్ కాదల్ అంటే దాంట్లో నేను లేను దాంట్లో. లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ కూడా లేను. నెక్స్ట్ మిగతా వాటిలో మీరు ఉన్నారని చెప్పారు కదా, సమ్మతమే ఆఫ్ కోర్స్ బ్రహ్మోత్సవంలో వచ్చింది. సమంతక మణి దాంట్లో, సమంతక మణిలోని ఓన్లీ వన్ ఫీమేల్ లీడ్ అండి, అది మనమే. తర్వాత ఇంకేంటి, లై అనే దాంట్లో కూడా చిన్న ఓపెనింగ్ లోనే చిన్న క్యామియో చేశాను. నేను చేసిన 2 క్యామియోస్ అంతే, బ్రహ్మోత్సవం, లై అంతే. కానీ మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన అమ్మాయిల్లో అతి తక్కువ మంది, టు బి ఫ్రాంక్ యాక్చువల్ చెప్పాలంటే. హౌ కమ్ అండ్ మీరు ఇటువైపు రావాలని ఎందుకు అనుకున్నారంటే ఏం చెప్తారు? చిన్నప్పటి నుంచి తెర మీద నన్ను నేను చూసుకోవాలనే కోరిక ఉండేది. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా స్క్రీన్ మీద ఎలా వర్కౌట్ అవుతుంది అనేది ఒక వింత నాకు. ఎలా అసలు సీన్ వెంటనే ఎలా మారిపోతుంది, షార్ట్ కి బట్టలు ఎలా మారిపోతాయి, ఇదంతా నాకు చాలా ఫ్యాసినేటింగ్ అనిపించేది. అండ్ యునో హీరోస్ చేసేవి, హీరోయిన్స్ చేసేవి, అవి ఇమిటేట్ చేయాలని ఎక్కువ మిమిక్రీ అది మీద ఎక్కువ అప్పట్లో. మిమిక్రీ చెప్పేవాళ్ళ అంటే లైట్ గా అండి, ఏదో మనం ఇమిటేట్ చేస్తాం కదా యాక్టర్స్ ని, అలాగ అంతే అనమాట. అవునా? సో ఎక్కువ ప్రాక్టీస్ చేసింది ఎవరి వాయిస్ అంటే ఏం చెప్తారు? ఎక్కువ ప్రాక్టీస్ చేసిందంటే సాయి కుమార్ గారు, సునీల్ గారు అండ్ రజనీకాంత్ గారు, ముగ్గురిని ఎక్కువ ప్రాక్టీస్ చేసేదాన్ని. ప్లీజ్ ఒక్కసారి మా కోసం చెప్తారా గట్టి ఒకటి. అరే మీరు రాలేదని వాళ్ళతో కూర్చున్నాను రా, సరే ఇంకెప్పుడు అలా కూర్చోను. ఓకే, ఇదెవరు ఇదెవరికి అర్థమైందా? లేదు యాక్చువల్లీ. కానీ మిమ్మల్ని చూసినప్పుడు, మీ ఇంటర్వ్యూలు చూసినప్పుడు బేసిక్గా మీది ఒక ఇండిపెండెంట్ ఉమెన్ గాను, వెల్ ఎడ్యుకేటెడ్ ఉమెన్ గాను, ఇట్స్ గుడ్ ఎనఫ్ మచ్యూర్డ్ ఉమెన్ గాను కనపడుతూ ఉంటారు నాకు ఎప్పుడు. థ్యాంక్ యూ. కానీ ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో
అలా ఉంటే అసలు ఎంత కష్టం కదా అనిపిస్తూ ఉంటుంది నిజంగా. అవునండి, కష్టమే. అవును. ఇక్కడనే కాదు, ఈవెన్ ఫ్యామిలీలో కూడా మనం కాస్త డౌన్ టు ఎర్త్ లేకుండా నేను ఇది అని మన డౌన్ టు ఎర్త్ కి ఇండిపెండెన్స్ ఆర్ వెరీ సెపరేట్ అండి. Exactly. ఇది ఉంటే ఇది లేదు, ఇది ఉంటే ఇది లేదు అని ఉండదు. ఎగ్జాక్ట్లీ. కానీ మనం ఇది కరెక్ట్ ఇది తప్పు అని మనం ఎప్పుడైతే ఖచ్చితత్వంగా ఉంటామో అక్కడ ఇంట్లో అయినా సరే మనకు కొంచెం యాంటీనేజ్ అనేది పెరుగుతూ ఉంటుంది. అబ్సల్యూట్లీ. కానీ మీ ఉద్దేశ ప్రకారం మీరు చూసిన సొసైటీలో విమెన్ అంటే ఎలా ఉంది రైట్ నౌ? అంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ దాన్ని బట్టి ఉంటుందండి. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి దే ఆర్ యూస్ టు, అంటే వాళ్ళకి అలవాటు ఉంది ఆడవాళ్ళు వాళ్ళ ఒపీనియన్స్ బయటికి చెప్పడం, వాళ్ళకి అలవాటు ఉంది. వాళ్ళ ఒపీనియన్స్కి రెస్పెక్ట్ ఇచ్చే ఒక పరిశ్రమాల్లో వాళ్ళు పెరిగారు. వాళ్ళంటే మనకన్నా తక్కువ కాదు, లేదా వాళ్ళకి అంత భాగం లేదు డెసిషన్ మేకింగ్లో అనే ఒక పరిశ్రమాల్లో పెరిగిన వాళ్ళ ఒక దృష్టి వేరేలా ఉంటుంది. ఆడవాళ్ళు వాళ్ళ ఒక ఒపీనియన్స్ కొంచెం బలంగా చెప్పేటప్పుడు దాన్ని యారగెన్స్ కింద చూసుకునే వాళ్ళ మైండ్ సెట్ బట్టి వాళ్ళు ఎటువంటి వాళ్ళు విమెన్ ఎలా చూస్తున్నారు అనేది చాలా వరకు అర్థమవుతుంది. థ్యాంక్ఫుల్లీ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఏంటంటే మగ వేరు ఆడ వేరు అని అన్నట్టు చూడరు. ఎవరిదైనా ఒపీనియన్ ఒకటే, ఎవరిదైనా ఒకటి. వీళ్ళు అబ్బాయిలు ఇలా బిహేవ్ చేస్తే వావ్ కూల్ స్వాగ్ అని, అమ్మాయిలు ఇలా బిహేవ్ చేస్తే ఈ యారగెంట్ యాటిట్యూడ్ అనే ఒక వాళ్ళు కూడా ఉంటారు. రెండిటికి అంటే ఒక జెండర్ లేకుండా ఎనీథింగ్ ఇస్ సేమ్ ఇంటెన్షన్ అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. అవును. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు థ్యాంక్ఫుల్లీ నాకు ఆ స్పేస్ అండర్స్టాండింగ్ ఉన్న వాళ్ళే ఉన్నారు. సో అది నా మరి అదృష్టం అని అనుకుంటాను నేను. మీ పేరెంట్స్ వాళ్ళు మీతోనే ఉంటున్నారండి ఇప్పుడు? యా నేను మా పేరెంట్స్ తోనే ఉంటున్నా ఇప్పుడు. ఓకే ఓకే. వైజాగ్లోనే ఉంటాను నేను. అమ్మ నిజంగా మీరు ఇంజనీరింగ్ చేసి మూవీస్లోకి వస్తానన్నప్పుడు ఎక్కడ అబ్జెక్ట్ చేయలేదా నిజంగా? అంటే బేసిక్లీ నేను పెరిగిన వాతావరణం ఎలాంటిదంటే నువ్వు ఇలానే ఉండాలి అలానే ఉండాలంటే నేను అసలు అలా ఉండను. అంటే ఇఫ్ ఎనీవన్ ట్రైస్ టు ఫోర్స్ మీ ఒకలా ఉండాలి అంటే నాకు ఇంకా రిబెలియస్గా ఎందుకు అలా ఉండాలి నేను ఉండను అనుకుని అనేలాగా ఒక అనిపిస్తుంది. అంటే అన్లెస్ మేబీ అమ్మాయిల మెంటాలిటీ అలా ఉంటుందేమో అనిపిస్తుంటుంది కొంచెం. అంటే ఎస్పెషల్లీ ఏంటంటే ఎక్స్పెక్ట్ ఇలాగే ఉండాలి, మీరు ఇలాగే ఉండాలి, ఇలా ఉంటేనే కరెక్ట్, ఇలా ఉంటేనే బయట వాళ్ళు మనల్ని మనం మంచోళ్ళం అని చూస్తాం ఇలా అంటే మనకు అనిపిస్తుంది కదా, అంటే ఇలా ఉంటేనే మంచా, ఇలా ఉండి కూడా మంచిగా ఉండొచ్చు కదా అనే ఒక ఆలోచన వస్తుంది. నాకు ఇప్పుడు మీరు చెప్పేది ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో చెప్పేది కరెక్ట్ అనిపిస్తే డెఫినెట్లీ ఐఎమ్ ఆన్ బోర్డ్. మీకంటే 2 రెట్లు ఎక్కువే నేను ఫీల్ చేస్తాను. కానీ ఇప్పుడు ఎవరింట్లో అయినా 100% అందరూ ఐడియాస్ మ్యాచ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంజనీరింగ్ చదువుకుందాం అనుకునేటప్పుడు మెజారిటీ మా ఫ్యామిలీలో అందరూ ఏంటంటే వైజాగ్లోనే చదవమని చెప్పారు. వైజాగ్ కాకపోతే అట్లీస్ట్ ఆంధ్రప్రదేశ్లోనే చదవండి అని చెప్పారు. మీరు బెంగళూరులో చేసినట్టు. నాకేంటంటే నేను పుట్టి పెరిగింది ఇక్కడే కదా, కొంచెం వేరే ఊర్ల దగ్గరికి వెళ్ళి అక్కడ, ఎందుకంటే అది కొంచెం నా గ్రోత్ కానీ నేను చూసే విధానం కానీ నేను ఎక్స్పోజ్ అయ్యే ఒక సొసైటీ కానీ కొంచెం డిఫరెంట్ ఉంటే నాకు కూడా కొంచెం ఒక ఎక్స్పోజర్ ఉంటుంది. నేను కూడా ఐ కెన్ గ్రో యాజ్ అ పర్సన్ అనే ఉద్దేశంతో బయట ఎక్కడైనా చదువుదామని నేను అనుకున్నా. మా అమ్మ ఏమన్నారంటే నువ్వు సీట్ తెచ్చుకో, నీకు ఎక్కడ సీట్ తెచ్చుకుంటే నువ్వు అక్కడికి వెళ్ళి చదువుకోవచ్చు, నీ ఇష్టం.